హాయ్ అందరికీ, నేను మీ శ్రావణి. అందరూ కుశలమా? ఈరోజు వ్లాగ్ అనేది స్నాక్ అయితే చేస్తున్నాను. దాత్విక్కి లంచ్ బాక్స్ లేదనమాట ఈరోజు, స్నాక్సే. అందుకనే వాడికి వెరైటీగా హెల్దీగా అయితే ఒక రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను. అదేంటంటే పొటాటోస్ ఫస్ట్ పీల్ చేసేసి నేను బాయిల్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత బీట్రూట్ కూడా పీల్ చేసి దాన్ని స్లైసెస్లా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి మంచిగా ఫైన్ పేస్ట్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఎందుకు అంటే దాత్విక్కి స్నాక్స్ అని చెప్పాను కదా, స్నాక్ బాక్స్లో సాటర్డే మాత్రం నేను అసలు ఏమి అంటే బిస్కెట్స్ కానీ అలాంటివి ఏం పెట్టనండి. ఏదో ఒకటి హెల్దీగానే పెడతాను. ఎందుకనంటే ఆఫ్టర్నూన్ 1 వరకు వాళ్ళు ఏం తినరు. అంటే 1:15 అయిపోద్ది వచ్చేటప్పుడు. హెల్దీ అంటే కొంచెం టమ్మీ ఫుల్గా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి నేను ఇలా అయితే చేస్తున్నాను అనమాట. ఏం లేదు, ఫస్ట్ గోధుమ పిండి అయితే తీసుకొని 2 కప్స్ వరకు తీసుకుని దాంట్లో సాల్ట్ అయితే యాడ్ చేసుకుని డ్రై ఇంగ్రీడియంట్స్ ముందలా కలిపేసుకున్నాను. తర్వాత బీట్రూట్ని పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాను కదా, అది దీంట్లో వేసుకుని కలిపేసుకుంటున్నాను అనమాట. ఒకేసారి అయితే వాటర్ వేయకండి, వాటర్ చూసుకుంటూ కలుపుకోండి. ఎందుకనంటే నానాక అది ఎలా అవుతుందంటే బాగా లూజ్ అయిపోతుంది అనమాట. నాకు అలాగే అయ్యింది, అందుకనే చెప్తున్నాను. అలా కలిపేసుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత పొటాటోస్ బాయిల్ అయిపోయినాయి, దాంట్లో సాల్ట్ అలాగే చాట్ మసాలా కారం వేసుకుని మంచిగా స్మాష్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా దీంట్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇంకా గరం మసాలా ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేసుకోవచ్చండి. కానీ దాత్విక్ అలాంటి ఏమైనా అడ్డొస్తే అస్సలు తినడు. సో అందుకే నేనైతే అవి అవాయిడ్ చేశాను అనమాట. కావాలంటే వేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఇలా చేసి ఇచ్చామనుకోండి వాళ్ళకి స్నాక్స్ ఫిల్ అయిపోతుంది, హెల్దీగా అయిపోతుంది కదా స్నాక్స్ బాక్స్ అనేది. అందుకని నేనైతే ఇలా ప్రిఫర్ చేస్తున్నాను. చపాతీ అయితే చేసేసుకున్నాను. చపాతీని పెద్దగా చేసుకోండి. ఫస్ట్ అయితే నేను చిన్నగా చేశాను, దానివల్ల ఏమైందంటే కొంచెం మందంగా అనిపించింది. పల్చగా చాలా పెద్దగా చేసుకోండి, క్రిస్పీగా వస్తాయి, చాలా క్రిస్పీగా. నేను ఇక్కడ యాక్చువల్గా నైఫ్తో కట్ చేశాను కదా, నేను నైఫ్తో కన్నా అంటే కింద వచ్చేటప్పటికి అంటుకుపోతుంది అనమాట కింద లేయర్. ఓకే, అయితే నేను ఒక వీడియోలో చూశాను అనమాట. ఏంటి అంటే థ్రెడ్తో కట్ చేశారు, చాలా బాగుంది అలా కట్ చేయడం వల్ల. నేను కట్ చేశానండి, కానీ నా వీడియో ఆగిపోయింది అనమాట. ఎందుకంటే ఛార్జింగ్ పెట్టలేదు నైట్, దానివల్ల వీడియో ఆగిపోయింది. నేను చూసుకోలేదు. ఇంకా నేను ఈసారి చేసినప్పుడు చూపిస్తాను. దీంతోనే ఇంకా వెరైటీ రెసిపీస్ అయితే ఉండొచ్చు. నేనైతే అదైతే షేర్ చేస్తాను మీకు. ఫస్ట్ అయితే ఇలా ఆ ప్యాన్కి నెయ్యి అప్లై చేసుకున్నాను. నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా అప్లై చేసుకుని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. సాత్విక్ అయితేనేమో ఇది స్నాక్స్ బాక్స్లోకి టొమాటో సాస్ వేసి పెట్టానమాట. చాలా ఇష్టపడ్డాడు. రాగానే ఐ లవ్ యూ మమ్మీ అని చెప్పాడనమాట. నాకైతే బాగా నచ్చింది, అంటే అని అనిపించింది. ఎందుకనంటే మమ్మీ నాకు ఇలాగే చేసి పెట్టు, నాకు ఇలాగంటే వాడు ఎక్కువగా స్పైసీగానే ఇష్టపడతాడండి. స్వీట్ అనేది చాలా తక్కువ అనమాట, అందుకనే స్పైసీనెస్కే ఎక్కువగా ఇష్టపడతాడు. అలాంటివి చేయి మమ్మీ అంటున్నాడు. కానీ నాకు మార్నింగ్ టైంలో ఇలాంటివి చేయడానికి లంచ్ బాక్స్ ప్యాక్ చేసి వాడిని రెడీ చేయడానికే సరిపోతుందండి. ఈ స్నాక్స్ టైంలో ఇవి చేయాలంటే నాకు కొంచెం కష్టం అవుతుంది అనమాట. వాడికి ఏం లేదు, వాడు ఫ్రెండ్స్కి కూడా అని చెప్పేసి 12 వరకు పెట్టాను. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పారంట చాలా బాగుందిరా అని చెప్పాడంట వాడు. అందుకని ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంతకీ దీన్ని ఏమైతే నేను చెప్పలేదు కదా, ఆలూ చిప్స్ అనమాట. ఆలూ రోల్ చిప్స్ చాలా బాగుంటాయి, మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇంకా వాడికైతే టిఫిన్ పెట్టేసి వాడిని రెడీ చేపించేసి పంపించేసాను అనమాట. దాతికి వీడియో తీస్తున్నానని చూడండి ఆశలు వేస్తున్నాడు. ఇంకా వాడిని చిన్నాడు కూడా నాతోనే లెగుస్తాడని తెలుసు కదా, వాడు అయితే లేచిపోయాడు. ఇంకా వాడిని కూడా ఫ్రెష్ చేపించేసి వాడికి కూడా టిఫిన్ పెట్టి పడుకోబెట్టేశాను. ఇంకా ఈరోజు అయితే సంకష్టహర చతుర్దశి అండి, ఇంకా పూజ చేసుకుంటారు. నేనైతే ఉపవాసం లేనులే అండి, ఉండట్లేదు, నీరసం వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి మా వారు చేస్తున్నారు. నేనైతే జస్ట్ నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసి పెట్టేస్తే ఆయన పూజ చేసుకుంటారు. అన్నీ రెడీ చేసి పెడతాను నేను. ఇంకా పొయ్యి అవన్నీ కడిగేసి ఇల్లు మాప్ చేసుకొచ్చేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. రాగానే ఇక్కడ పసుపు బొట్లు అన్నీ స్టవ్కి అయితే ఫస్ట్ పెట్టేస్తున్నాను అనమాట. ఇలా కుంకుమ పెట్టేసి ముగ్గులు కూడా ముందులే వేసి వెళ్ళిపోయానండి తొడవంగానే, అంటే తడి మీదే వేయాలి కదా అని వేసేసి ఇలా పెట్టేసి ఇక్కడ అన్నపూర్ణమ్మని పెడదామని చెప్పేసి అన్నపూర్ణమ్మ కోసం పసుపుతో అయితే కింద అలుగుతున్నాను. ఫస్ట్ ఇక్కడ పక్కన రోల్ కూడా ఉంది కదా, దానికి కూడా చిన్నగా పసుపు బొట్లు పెట్టేశాను అనమాట. దాని మీద స్టెన్సిల్స్ ముగ్గు వేస్తున్నాను. ఇది తిరుపతి నుంచి తీసుకొచ్చాను అనమాట, చాలా బాగా వచ్చింది. ఇంకా అయితే అలా వేసి ఇంకా అమ్మవారిని అయితే బొట్లు పెట్టేశాను అనమాట. ఇంకా ఇక్కడ దీపంకి నేను
డిఫ్యూజర్ అయితే పెడుతున్నాను, ఎందుకంటే యాక్చువల్గా దీపమే పెడతాను. ఇటు సైడ్ నేను కుడుములు అవన్నీ చేయాలి, చేసేటప్పుడు ఫ్యాన్ వేసుకుంటే కొండెక్కుతుందేమోనని ఇలా అయితే యూస్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ చీకటి అండి, కరెంట్ కూడా పోయింది, ఎందుకంటే బాగా గాలి బాగా వేస్తుంది. తర్వాత అయితే ఫుల్ వర్షం కూడా పడింది, చూపిస్తాను. ఇంకా డిఫ్యూజర్ వేసాను కదా, దాంట్లో వాటర్ వేసి నా దగ్గర ఎసెన్షియల్ ఆయిల్ ఉంది, అది జాస్మిన్ అనమాట, అది కూడా ఒక 3 డ్రాప్స్ వరకు వేసానులేండి. అసలు ఎంత మంచి ఫ్రాగ్రెన్స్ వచ్చిందంటే చాలా బాగుందనమాట. ఇంకా దీపం కూడా వెలిగించేసాను, కరెంట్ ఇంకా రాలేదు. ఇంకా అమ్మవారి దగ్గర ఇలా పెట్టేసి నేను అనమాట పాలు పొంగల్ చేస్తున్నాను. పొంగల్కి అయితే స్టవ్ ఆన్ చేసేసి ఇంకా పాలు పెట్టేశాను పొయ్యి మీద. ఇంకా ఇక్కడ బెల్లం కొడుతున్నాను, ఎందుకంటే కుడుములు కలపడం కోసం దాన్ని ఆవిరిలాగా పట్టిస్తానమాట. అలా ఆవిరి పట్టించి కుడుములు చేస్తాను. దానికోసం ఒక 1/2 కిలోకు అయితే తీసుకున్నాను బెల్లం. 1/2 కిలోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక చిన్న బెల్లం ముక్క ఉంచాను కదా, అది దేవుడి దగ్గర పెట్టాలి కదా, గణేష్ దగ్గర, అందుకనే దాన్ని అయితే అలా ఉంచేసి ఇంకా అట్ల వరకు స్టవ్ మీద పెట్టేశాను. అది కూడా మరుగుతూ ఉండిద్ది, అది కూడా జస్ట్ కరిగితే సరిపోతుందండి, పాకం అయితే ఏం అవసరం లేదు. మార్నింగ్ అయితే పూజ మా వారు చేసేసారనమాట, ముడుపు కూడా కట్టాలన్నమాట, అందుకని మార్నింగే చేసేస్తారు. ఇంకా ఇక్కడ బియ్యపిండి ఏంటంటే ముడుపు కడతాం మార్నింగ్, దాంట్లో హాఫ్ ఏమో పొంగల్ చేయాలి, హాఫ్ ఏమో కుడుములు చేయాలన్నమాట. దాంట్లో హాఫ్ని మరపట్టించేసి ఇంకా కుడుములు అయితే చేయాలి. ఇంకా నేను ఎప్పుడు అలవాటు అయిపోయింది కదా, కరెక్ట్గా సరిపోద్ది అనమాట. 1/2 కిలోలో కొంచెం బెల్లం తీసేస్తే ఉంది, అంటే ఈ పిండికి అయితే సరిపోతుంది అనమాట. అందుకనే దాన్ని కొంచెం గట్టిగానే కలుపుకున్నానండి. అయితే లూజ్గా కలుపుకుంటే ఏమవుతుందంటే లోపల పచ్చిదనం అలాగే ఉంటుంది, ఎంత ఉడికినా సరే. అందుకని చెప్పేసి గట్టిగానే కలుపుకొని ఉండలు అయితే చేస్తాను. ఇంకా నేను చేసిన పాక కరెక్ట్గా సరిపోయిందనమాట ఆ పిండికి. ఇంకా వాటర్ అనేది అస్సలు యాడ్ చేయవసరం లేదు. ఇక్కడ నేను కలుపుతూ ఉండగా డోర్ ఓపెన్ చేశాను, ఎందుకంటే చల్ల గాలి వేస్తుందండి. ఎందుకంటే చెప్పాను కదా ఇందాక కరెంట్ పోయిందని. బాగా వర్షం అయితే చిన్నగా స్టార్ట్ అయ్యి అసలు ఎంత పెద్ద వర్షం పడిందంటే అసలు మొత్తం చాలా బాగుందండి. అసలు క్లైమేట్ మొత్తం ఒక్క హాఫ్ అన్ అవర్లో కూల్ అయిపోయింది అనమాట, అంత బాగుంది. అందుకే విండో తీసుకుని నేచర్ని ఆస్వాదిస్తూ ఇక్కడ పని అయితే చేసుకుంటున్నాను అనమాట. చాలా బాగా అనిపించింది, అసలు వర్షం అయితే చాలా సేపు పడింది. నైవేద్యాలంతా సిద్ధం చేసేసి ఇక్కడ పూజ దగ్గర కూడా సిద్ధం చేసేసాను. ఇంకా మా వారు దీపారాధన చేసుకుని ఇంకా వ్రతం అయితే చేస్తారు. ఇప్పుడు నేను కూడా కూర్చుంటానులేండి వ్రతంలో. ఇంకా ఈ లోపల దాత్విక్ని చదివించడం అన్నీ చేస్తున్నాను. ఇక్కడ బుజ్జి గణపైకి అయితే మాల అయితే కట్టానమాట. ఇంకా హద్విక్ కూడా ఉన్నారు. అప్పటికే 7 అయిపోయింది, ఈవినింగ్ చేయాలి పూజ అనేది. ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళిద్దరికి ఫుడ్ కూడా పెట్టేసి పడుకోబెట్టేశాను. పడుకోబెట్టేస్తే మా పూజ ఈజీ అవుతుంది కదా అని 7:30కి స్టార్ట్ చేసామన్నమాట. ఎప్పుడు నైటే చేయాలంట, అంటే ఆ ముహూర్తం ఉంటుంది ఆ టైంలో చేస్తారు. అందుకని ఇంకా ఈరోజు 7:30 తర్వాత వచ్చిందంట. ఇంకా అప్పుడైతే చేసినాం. ఇంకా మళ్ళీ మధ్యలో అనుకోండి ఏదో ఒకటి కదుపుతూ ఉంటారు పిల్లలు అని చెప్పేసి పడుకోబెట్టేసాను అనమాట. ఇంకా ప్రశాంతంగా అయితే పూజ చేసేసాం. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుంటాను.